నాకు ఏడికి బ్రహ్మాండంగా ఉండాలని ఒకటి ఉంది. వస్తున్నా ఆ స్వామికి కూడా నేనే ప్రెసిడెంట్ అవుతానా చూద్దాం. ఒక సంవత్సరం ఉండి ఎక్కడ పోయింది 1100 ఎకరాలు మీ అనొచ్చు మాకు రిజిస్ట్రేషన్ ఉంది అని స్వామి సంతకం పెట్టాడా? స్వామి సంతకం పెట్టలే, ఎవడో పెట్టింటాడు. చెల్లం వస్తుంది ఏప్రిల్ నుంచి మొత్తం ఎంఆర్ఓకే సంబంధం. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ భూములు ఎవరెవరు ఆక్రమించారో దేవుల భూములు కష్టాలు వస్తున్నాయి. నేను చెప్తున్నా, నేను తప్పు చేస్తే మీకు క్షమాపణ చెప్పుకుంటా, భయపడతా. నేను తప్పు చేయను, నా స్వార్థం ఏం లేదు. యాడికి అట్లా చూడదలుచుకోలేదు. ఎవరబ్బ సొమ్ము కుంటంతా ఆక్రమించినారో కుంటంతా తీయాల్సిందే. ఎవరు బిల్డింగ్లా ఎవడో ఇచ్చినాడంట, ఎవడబ్బ సొమ్ము ప్రభాకరుడి సొమ్మ ఇచ్చేదానికే కాదమ్మా. ఆ స్థలం అంతా మొత్తం స్వామికి డబ్బులు వచ్చేటట్టుగా చేయాల్సిందే. స్వామి సొంతం డబ్బులతో రేపు సంవత్సరం ఘనంగా చేసుకుంటాడు. నేను ఎవరికి చెడ్డైనా పర్వాలే, చెడ్డైతే ఏం చేస్తాను రాజకీయంగా రేపు ఓడగొడతారు. ఓడగొట్టుండే ఏమవుతుంది? నేను ఓడిపోలేమన్నా, నేనుగా వదలు యాడికి. మా సొంత మూలుండే ముందే చెప్తున్నా, దయచేసి అసలుకే యాడికి ఎంతో అభివృద్ధి కావాల. నేను ప్రజల్లో కోరుతున్నా, నాకు సపోర్ట్ చేయండి. ప్రమాణంగా నేను 1 రూపాయి ఆశించను.